లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు మీరు చెప్పగలిగారు ఈ అవసరం ఉంది, ఇలా బాధగా ఉంది, లేదంటే ఇలా కష్టంగా ఉంది, నువ్వు చూసుకో అని చెప్పే ఒక పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఆ లోటు ఎలా అనిపిస్తుంది మీకు? మేడం, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకున్నావు. పాఠశాల పిల్లాలారా, చిలక పలుకుల బొమ్మల్లారా, పాలు మరిసే వయసులోనే పలక బలపం పట్టుకొని తల్లి ముద్దు తీసుకొని తప్పాటడుగులేసుకుంటూ తెల్ల పౌరం డ్రెస్సు వేసి తెలుగు తల్లి బడిలోకొచ్చే పాఠశాల పిల్లాలారా, చిలక పలుకుల బొమ్మల్లారా. సాయి చందు నాన్న అంటే ఎంత గొప్పగా ఉంటాడు, ఇంత హృదయం ఉన్న మనిషి కూడా ఉన్నాడా అంటే ఇంత ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మనిషి ఈనాటికి కూడా ఎవరికి తెలియకుండా ఉన్నాడు అంటే నిజంగా మేడం. ఆ రోజు ఏకాదశి పండుగ తర్వాత బక్రీద్ పండుగ రెండు ఒకే రోజు వచ్చినాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు మన ఆర్టీవీ స్టూడియోలో సాయి చందు గారి ఫాదర్ వేద వెంకటరాములు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. అండ్ అలాగే ఆయన స్వర్గస్థులయ్యి కూడా సంవత్సరం కావస్తుంది. ఇది 11వ నెల, మళ్ళీ ఇంకొక నెల దాటితే సంవత్సరం పూర్తి అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో సాయి చందు గారిని ఇంకొకసారి గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి గారితో ఒకసారి మాట్లాడి అసలు ఎలా ఉంది జీవితం, ఎలా గడుస్తుంది, సాయి చందు గారు చనిపోయిన తర్వాత ఆయన జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయి ఏంటి, ఆయన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయా, ఇవన్నీ విషయాలను మనం మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఇప్పుడైతే సాయి చందు గారు స్వర్గస్థులయ్యి కూడా ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. మీకు ఆయన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది? ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది మీ జీవితం, ఇప్పుడు సాయి చందు గారు లేకుండా ఇప్పుడు ఎలా ఉంది? మేడం నమస్తే, నా పేరు వెంకటరాములు, మాది అమర్చింత, వనపర్తి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అయితే నాకు ముగ్గురు మేడం సంతానం. సాయి చందు రెండో కొడుకు, మొదటి కొడుకు క్రాంతి కుమారు, ఆయన ఆర్మీలో రిటైర్మెంట్ అయి చనిపోయాడు. ఆయన 2021లో చనిపోయాడు, లివర్ డ్యామేజ్ అయిపోయి చనిపోయాడు. ఇప్పుడు అయితే సాయి చందు క్రాంతి కుమార్ తల్లి చనిపోయింది. ఇప్పుడు నాకు రెండవ వైఫ్, ఆమె కూతురు ఉజ్వల అని నాకు ఒక కూతురు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ముగ్గురు సంతానంలో ఇద్దరు లేరు, ఒక్కరు మిగిలిరు. ఇంకా నా కూతురే ఇంకా మొత్తం సర్వస్వం. ఇప్పుడు కొడుకైనా కూతురైనా అన్నీ ఇక మాకు ఆదరిస్తుంది అనే ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నాది. ఇప్పుడు అన్మ్యారీడ్ ఆమె ఇప్పుడు ప్రస్తుతం పైలట్ ట్రైనింగ్ చేస్తున్నది ఇక్కడ హైదరాబాద్లో, బేగంపేటలో. తెలంగాణ స్టేట్లోనే ఒక 6 మంది మాత్రం సెలెక్షన్ అయినరు, అందులో మా కూతురు ఒకటి. జనరల్ గా అందరూ సాయి చందు గారు వాళ్ళ నాన్న అంటే ఎక్కువగా ఇద్దరు కొడుకులే ఉన్నారేమో అని అనుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే కూతురు గురించి మీరు ఎక్కువ ప్రస్తావించలేదు ఎప్పుడు కూడా. సో అందుకే మాకు కూడా కూతురు గురించి అసలు ఏం చేస్తుంది, ఏం చదువుతుంది అనేది పెద్దగా తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్తుంటే అవునా అన్నట్టు ఉంది. చాలా గొప్ప విషయం, అది చాలా సంతోషం. చాలా అది అనుకోకుండా మాకు అంటే నా సంతానానికి ఒక మంచి పేరే వచ్చింది. అంటే ముగ్గురికి ముగ్గురు, ఒక ఆయన మంచిలో దేశం కొరకు ఆయన అంకితమైండు,
సాయి చందు మొత్తం ప్రపంచానికే తెలిసిపోయే గాయకుడు అయ్యిండు. అవును. ఇక నా కూతురు కూడా ఇప్పుడు రేపు పైలట్గా ట్రైనింగ్ తీసుకుంటుంది. అవును. పైలట్ అయిన తర్వాత మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ది గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళలో నా కూతురు ఒక్కటి. గ్రేట్ గ్రేట్. అది ఆమె స్వయంగా ఇంట్రెస్ట్ తోటి ఎంట్రన్స్ రాసి సంపాదించుకున్న సీటు. అంటే మాకు సాయికి కూడా తెలియదు బ్రతికున్నప్పుడు నా కూతురుకి ఇట్లా సీట్ వచ్చిన విషయము కొంతకాలం తర్వాత తెలిసింది, కానీ ఎంబడే తెలియదు. ఓకే, అంటే మీరు చెప్పాలనుకోలేదా? అంటే సందర్భం రాలే, ఇంకా అది చేసుకుందామనే లోపలే తర్వాత చెప్పినా. ఇంకా అంటే కొంతకాలము సాయికి ఇప్పుడే ఎందుకు చెప్దాం అంటే భారం అవుతుంది చెప్తే, ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇవి కానీ మళ్ళీ ఆమెని చూడవలసిన బాధ్యతని మా కొడుకు మీదనే భరించడం అనేది నాకు నచ్చలే అప్పుడు. సరే చూద్దాం తర్వాత భారమైనప్పుడు చెబుదామని అనుకొని భారమైనప్పుడు చెప్పిన. ఎప్పుడు అంటే సంవత్సరం క్రితమే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చెప్పాను. అంతకుముందే ఆమెకు ఒక 6 నెలల క్రితమే ఆమెకు వచ్చింది సీటు. అప్పటికి డిగ్రీలు అయిపోయింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఆమెకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆమెకు సీట్ వచ్చింది. డిగ్రీ ఫైనల్ వరకు వాళ్ళకు కోచింగ్స్ అవన్నీ తీసుకున్నారు. ఫైనల్ ఇయర్లో ఇక అయిపోయినప్పుడు చెప్పాను, ఇక సాయి చెల్లెలకి ఇట్లా పైలట్ ట్రైనింగ్ సీట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ సీట్ వచ్చింది కనుక కొంచెం ఆమెకు పర్సనల్గా మనమే ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైనింగ్లో మనమే అంటే రియంబర్స్మెంట్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. అది 30 lakhs మేడం, మొత్తం 2 years ట్రైనింగ్, 18 నెలలు దాని ట్రైనింగ్. ముందు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది? లేదు లేదు, 200 hours దాని ట్రైనింగ్ కోర్సు. ఆ 200 hours కోర్సుకు 18 months ట్రైనింగ్. ఆ 18 monthsకు సంబంధించి 1 yearకు 15 lakhs. ఫస్ట్ ఇయర్కి 15, సెకండ్ ఇయర్కి 15, మొత్తం 30 lakhs గవర్నమెంట్ పే చేస్తుంది. ఎవరికి అకాడమిక్ వాళ్ళకి పే చేస్తుంది. అయితే ఇంకా మనము ఇప్పుడు పర్సనల్గా 2 years ట్రైనింగ్లో మనం ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులు అన్నీ కూడా మనమే భరించుకోవాలి. అంటే ల్యాప్టాప్ కానీ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా ఖర్చులు ఒక దాదాపు 10-15 వేల దాకా ఖర్చు వస్తుంది మేడం. అంటే సొంతం రూమ్ తీసుకోవాలి, హాస్టల్ వసతి లేదు దానికి, సొంతము రూమ్ తీసుకోవాలి. 6 మంది కూడా ఆ బేయంపేట అకాడమీకి సంబంధించిన ఏరియాకు దగ్గరలో ఉండాలి, మళ్ళీ ఎక్కడంటే ఇక్కడ ఉండడానికి లేదు. అందులో 6 మంది కలిసి ఒకే చోట ఉండాలి. అట్లా కోచింగ్ వాళ్ళు చెప్పారు ఇట్లా నియరెస్ట్ ఉండాలి అని చెప్తే మేము అక్కడ నియరెస్ట్లోనే రూమ్ తీసుకొని అట్లా అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్నాము. అట్లా ఆమె ఖర్చుకు సంబంధించి 15,000 దాకా ఖర్చు వస్తుంది పర్ మంత్ అని చెప్పిన. నేను ఇంతవరకు అయితే నేను చూడగలిగిన, ఇక నుంచి ఇక నువ్వు చూసుకుంటే బాగుంటుంది అన్న అని చెప్తే చాలా సంతోషపడ్డాడు. అరే చాలా గ్రేటు రా నువ్వు అని చెప్పి చెల్లెలతోటి నాన్న చెప్పిండు. చాలా హ్యాపీ, అది చాలా బాధొస్తుంది మేడం. ఎలా అనిపిస్తుందండి ఆయన ఇప్పుడు లేరు? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు మీరు చెప్పగలిగారు ఈ అవసరం ఉంది, ఇలా బాధగా ఉంది, లేదంటే ఇలా కష్టంగా ఉంది, నువ్వు చూసుకో అని చెప్పే ఒక పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఆ లోటు ఎలా అనిపిస్తుంది మీకు? ఆ లోటే మేడం, చాలా భారమే. ఎందుకంటే నేను ఒక్కరిని మోయాల్సింది నా కొడుకు మోస్తుండే. అది ఎందుకంటే ఒక ఆడపిల్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది, చాలా భారమైన విషయం కూడా, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మగపిల్లలు ఒక డ్రెస్ చేసుకుంటే చాలు 10 రోజులు ఉండొచ్చు, ఆడపిల్ల అలా కాదు. బయటకు వచ్చి అనేక విషయాలు అంటే డ్రెస్తో పాటు కాస్మెటిక్ కానీ ఆమెకు ఉండే చదువులో ఉండే నైపుణ్యం సంపాదించుకోవాలంటే, అనేకమైనటువంటి కెపబిలిటీ సంపాదించుకోవాలంటే అనేక ఖర్చులు పెట్టుకొని ఆమె జీవించాల్సి వస్తుంది. సో అట్లాంటి హైదరాబాద్ నగరంలో అంటే మరీ ఖర్చుతో కూడుకున్న విషయం కదా, దాన్ని తను బేర్ చేస్తా అని ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మొదటిసారి మేడం మాకు రాఖీ పండుగకు అంటే చాలా ఏళ్ళ తర్వాత రాఖీ పండుగ సందర్భంగా మా ఊరికి వచ్చిండు సాయి. చాలా తక్కువ మా ఊరికి వచ్చేది. అంటే 2003లో హైదరాబాద్కి వచ్చిండు మేడం నా కొడుకు డిగ్రీ చదువుల కొరకు. హైదరాబాద్కు వచ్చిండు, డిగ్రీ ఇక్కడనే విద్యానగర్లో చదువుకున్నాడు.
అది కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంది మేడం అంటే విద్యానగర్లో నేను కూడా ఇంటర్మీడియట్ చేసిన. విద్యానగర్లో ఎస్విఎస్ కళాశాల డిగ్రీ కళాశాలలో నేను కూడా ఇంటర్మీడియట్ చేసిన 1983లో 20 సంవత్సరాల తర్వాత 2003లో 83లో నేను 2003లో నా కొడుకు సేమ్ అదే కాలేజీలో సీట్ వచ్చింది. అనుకోకుండా వచ్చింది. అప్లై చేసుకుంటే అదే కాలేజీలో వచ్చింది విద్యానగర్లో. అదొక మాకు యాక్సిడెంటల్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఊహించలే నేను ఏ కాలేజీలో సీట్ వచ్చిందంటే పలానా కాలేజీ వచ్చిందని చెప్పింది నాకు. ఈ ఇద్దరం కలిసి కాలేజ్ మొత్తం చుట్టూ మొత్తం తిరిగినాం మేడం చాలా హ్యాపీగా. అంటే నేను చదువుకున్నా నీ వయసులో నేను ఈ కాలేజీలో తిరిగినా అదే కాలేజీలో నువ్వు కూడా ఇదే కాలేజీలో చదువుకుంటున్నావు కదా బిడ్డ చాలా హ్యాపీ అని ఇద్దరం కలిసి ఆ కాలేజీ అంతా తిరగలాడి అసలు ఒకటే రూమ్లో నేను ఏ క్లాస్ రూమ్లో ఉన్నానో అదే క్లాస్ రూమ్లో తను కూడా క్లాసు తీసుకున్నాడు. నేను ఏ బెంచ్ మీద కూర్చున్నానో తను కూడా అదే బెంచ్ మీద కూర్చున్నాడు. పెద్ద అనుభూతి మేడం. అందులో ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, ఇద్దరం కలిసి తిరిగినాం, కలగలిసి తిరిగి ఒక 20 ఏళ్ళ ఫ్రెండ్స్ లాగా గత 20 ఏళ్ల క్రితం నేను ఎట్లా ఉంటే 20 ఏళ్ళ తర్వాత నా కొడుకుతో నేను కూడా ఇప్పుడు తిరుగుతూ అంటే నేను ఎక్కడ సీట్లో కూర్చున్నానో అదే సీట్లో కూర్చున్నాడు బెంచ్లో. ఇది ఎంత చాలా ఆశ్చర్యం మేడం నాకు అనిపించింది. అరే ఎంత ఇది దేవుని కృపనా ఏంది ఇది ఇంత యాక్సిడెంటల్గా జరుగుతుందా కొన్ని విషయాలు అని చెప్పి అనిపించింది. చాలా గ్రేటు. అది చాలా ఇద్దరం కలిసి ఒకటే బెంచ్లో కూర్చొని మాట్లాడుకొని ఒక గంట సేపు హ్యాపీగా గడిపినాం టీ తాగి. చాలా హ్యాపీ నాన్న నాకు ఇంకా చాలు బిడ్డ నీవు ఇంత ఇలాంటి హైదరాబాద్ నగరంలో నువ్వు నేను కలిసి చదువుకున్న కాలేజీలో ఉండడం అంటే ఆశ్చర్యమైన విషయం. చాలా హ్యాపీ అని అనుకున్నాం. అయితే ఆ సంఘటన కూడా ఎందుకు చెప్తున్నానంటే 83లో నేను రేడియో స్టేషన్లో పాట పాడినా. అదే కాలేజీ నుంచి నన్ను కాలేజీ తరఫున నన్ను కాలేజీలో పాట పాడడానికి నన్ను రేడియో స్టేషన్కి పంపారు. తెలుగు టీచరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. ఆ ప్రోగ్రాంలో నేను సింగర్ని, ఒక ఆయన కవితలు, ఒక ఆయన బుర్రకథ, ఇట్లా ఒక కల్చరల్ టీం ఒకటి 7 మందితో తయారు చేస్తే ఆ 7 మందిలో నేను ఒకరిని. అప్పుడు నేను 83లోనే రేడియో స్టేషన్లో పాట పాడినా. అప్పుడు అనుకోకుండా అంటే నేను ఆ కాలేజీ నుంచి దాదాపు నేను గాయకుడిగా పరిచయం అయిపోయినా. పాటలు రాస్తారు, పాడతారు కూడా? రాస్తారు ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా అంటే ఈ మధ్యకాలం రాయలే కానీ రాస్తాను. కలం పట్టుకుంటే ఇంకా ఏదైనా సంఘటన రావాలి, సందర్భం రావాలి. ఈ మధ్యకాలంలో దేని గురించి అయినా రాయాలి అని అనిపించిందా? పాట రాయాలి అని మీరే చెప్తారు. రాయలేదు, సాయి చంద్ మీదే రాద్దామని కూడా చాలా రోజులు అనుకున్నా కానీ రాయబుద్ధి అయితే లేదు. రాస్తాను మంచిగా. అప్పటి ఆయన సందర్భం వస్తుంది, జన్మదినం సందర్భం వరకు వాటి రాద్దామని అనుకున్నాను. సాయి చంద్ గారిని గుర్తు చేసుకొని ఒక మంచి పాట పాడతారా మా కోసం? అంటే నా జీవితానికి పరమార్థం తీసుకొచ్చింది నాన్న పాట. తల్లిని ప్రేమించిండు, తల్లిని గౌరవించిండు, తల్లిని ఆరాధించిండు, కానీ తండ్రిని కూడా అభిమానించిండు, ఆదరించిండు సాయి. ఒక అంటే పాట రూపకంగా ప్రపంచానికి తెలియజేసిండు తన ప్రేమని. తన ఒక పాట రూపకంగా వ్యక్తపరిచిండు. నాన్న అంటే ఎట్లుండాలి, సమాజానికి తల్లితో పాటు నాన్న అవసరం ఉంటుంది, నాన్న ప్రేమతో పాటు నాన్న యొక్క జీవితాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉంటుంది కొడుకులుగా బిడ్డలుగా అని చాలా రోజులు ఆలోచించిండు. మేము తల్లి చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయినప్పుడు పాట రాసిండు కానీ తండ్రి గురించి పాట రాయాలనే ఆలోచన ఒక 6 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆయన. 2001లో వాళ్ళ అమ్మ చనిపోయింది, 2007లో పాట రాసిండు నాన్న మీద. అంటే 6 సంవత్సరాలు మదన పడ్డాడు. అంటే నాన్న తల్లి మీద రాయడం అనేది గొప్ప విషయమే. అందరం రాశారు కవులందరూ కూడా. అంటే అనాది నుంచి కూడా తల్లి గురించి ఎక్కువ రాసిండ్రు పాటలు. అమ్మ పాటలు, అమ్మ అంటే దేవత, ఆ రకంగా చాలా రాసిండు. సినిమాలు కానీ జనపదాలు కానీ వ్యక్తిగతంగా కానీ తల్లిని స్మరించుకోని మనుషులు అంటూ లేరు భూమి మీద. కానీ తండ్రి గురించి ఎవరు చెప్పలే. తండ్రి కూడా ఇట్లా ఉంటాడు, ఉండాలి. సరే తండ్రి మీద కొంచెం వ్యతిరేక భావం కూడా కొద్ది మందిలో ఉంది, లేదని కాదు. కానీ తండ్రులందరూ అట్లనే ఉండరు కదా. 100%లో 100 90 మంది చెడిపోరు, 10 మంది చెడిపోయి ఉండొచ్చు. 90 మందిలో అయితే నాలాగా నన్ను చూసినటువంటి నా తండ్రి కానీ నేను అనుకుంటున్నా, నా కొడుకు కూడా
నన్ను ఇంత మంచిగా ఇంత స్థాయిలో తీసుకొచ్చిందంటే మా నాన్న కూడా ఒక కారణం కూడా. అంటే మా నాన్న కూడా ఒక దుర్మార్గుడు కాదు, అజ్ఞాని కాదు, ఆయన చదువుకోలేని మనిషి కాదు. ఆయన ఆల్రెడీ అంటే నేను స్కూల్లో ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే మా నాన్న సింగరు. మా నాన్న మా స్కూల్కి గాయకుల ఫ్యామిలీ. అవును మేడం, మా నాన్న కూడా భజన పాటలు పాడేవాడు. మా నాన్న పాటలు వినే నేను కొంచెం ఇన్స్పైర్ అయిపోయినా. అంటే మా నాన్న చదువు రాదు కానీ పాటలు విని నేర్చుకుని పాటలు నేర్చుకున్నాడు. అట్లా ఆయన కథలు కూడా చెప్పేవాడు, పాటల రూపంతో ఒక కథ కూడా చెప్పుకునేవాడు. అట్లా మా నాన్న అట్లా గాయకుడిగా ఉన్నాడు. మా నాన్నను చూసి నేను కూడా పాట నేర్చుకోవాలి, పాట 10 మందిని ఆకర్షిస్తుంది, పాట ఉంటే 10 మంది జమ కూడతారు అనే ఆలోచనతోటి సాయి చందు గారు కూడా పాటతోటి ఎంతో మందిని ప్రేరేపించేవాళ్ళు. అవును, ఆ రకంగా అట్లా నాన్న మీద పాట రాయాలి అని తలంపుతోటి మా తాతగారు కూడా పాడేవాడు, మా నాన్న కూడా పాడేవాడు. నేను కూడా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయినా కారణం మా తాత మా నాన్న గొంతే నాకు వచ్చింది. అంటే జన్మతహా వచ్చిన గొంతు, అది ఏదో సాధన చేస్తే వచ్చిన గొంతు కాదు అని చెప్పి మా కొడుకు నాన్న జీవితాన్ని కూడా ఒకసారి పరిచయం చేద్దాం అని చెప్పి ఆయన రాసిండు. ఆ పాట ఇంతకుముందే పాడాను, ఇంకొకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. అంటే నాన్న మీద ఎంత ప్రేమ ఉందనేది మీకు ఈ పాటలో మీకు అర్థమవుతుంది. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, మేము చిన్న తప్పు చేసినా చిరునవ్వుతోనే మన్నించినవు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు, నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు గాయపరచనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా
కొంచెమేనయా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. చాలా గొప్పగా పాడారండి, చాలా బాగుంది. ఆ ఒక్కొక్క లైన్ కూడా చాలా గొప్పగా వర్ణించారు నాన్న గురించి ఆయన. అవును మేడం, చాలా బాగా పాడారు పాట కూడా. నేనే నాన్నను కాదు, అసలు చాలా మంది చాలా మంది నాన్నలు ఇలానే ఇలా ఉంటారు. ఉండాలి అని తను భావించుకొని, అంటే తను, నేను ఒక్కటే చెప్పగలుగుతాను మేడం, ఎవరైనా ఇన్స్పైర్ కాకుండా మీరు చప్పట్లు కొట్టలేరు. ఇన్స్పైర్ కాకుండా తండ్రి జీవితాన్ని చూడకుండా తండ్రిని ఊహించి రాయలేము. అవును, అది కష్టం. అసలు అది జీవితంలో ఉంటేనే అది రాయగలుగుతాం. జీవితంలో కనబడాల తనకు. కొన్ని ఊహాజనితం ఉండొచ్చు, కానీ జీవితం 90% ఆయన కనబడితే తప్ప దాని గురించి రాయగలుగుతాం కవిత్వంలో. అట్లా నాన్న జీవితాన్ని చవి చూసి, నాన్న అంటే ఇట్లా ఉండాలి నాలాగా, నాకు నాన్న ఇంత మంచిగా ఉన్నాడు, అందరు నాన్నలు ఇట్లా ఉండాలి అని నేను ఎందుకు చెప్తున్నాను మేడం అంటే, ఈ నాన్న పాట నేను 2019లో నా బిడ్డ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు పేరెంట్స్ కమిటీకి 150 మంది విద్యార్థులకు ఒక మీటింగ్ పెట్టిండు, సదస్సు పెట్టిండు. నేను మా బిడ్డ మరికెళ్ళు, నారాయణపేట జిల్లా మరికెల్లో చదువుతుంది ఇంటర్మీడియట్ గురుకుల కాలేజీలో. ఆ సందర్భంగా పేరెంట్స్ 150 మంది పేరెంట్స్ని పిలిచిండు మొత్తం ఉమ్మడి జిల్లాల. నేను ఆ కాలేజీకి చైర్మన్, నేను మా బిడ్డ చదువుకునే కాలేజీలో నేను కూడా పేరెంట్స్ కమిటీ చైర్మన్. అయితే మమ్మల్ని పిలిచిండు, నేను నా భార్య ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు నేను సాయిచంద్ వాళ్ళ నాన్నని తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు, నేను ఎవరు చెప్పలేదు. జనరల్గా నేను సింగర్గా అందరూ సాయంత్రం పూట అందరూ కల్చరల్ ప్రోగ్రాం పెడితే ప్రతి పేరెంట్ ఒక పాట పాడగల వాళ్ళంతా ఒక లిస్ట్ ఇవ్వండి అని చెప్తే నా పేరు కూడా ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో పాట నేను నాన్న పాట పాడతా అని చెప్పి పాడాను. ఆ పాట విన్న తర్వాత 150 మంది తల్లులతో పాటు అక్కడికి వచ్చిన కల్చరల్ టీము, ఆర్గనైజేషన్ టీం వాళ్ళు కూడా అందరూ ఏడ్చిండ్రు. ఏడ్చి అందులో ఒక పిహెచ్డి చేసే అమ్మాయి, ఆ స్టూడెంట్ ఒక ఆమె వచ్చింది ఆర్గనైజేషన్లో. ఆమె ఏమంటుంది మేడం అంటే, నాకు నాన్న అంటే నిజంగా ఇష్టం లేదు నాన్న, కానీ నాకు ఎందుకో నువ్వు పాట పాడిన తర్వాత సాయిచంద్ వాళ్ళ నాన్న అంటే ఇంత మంచిగా ఉన్నాడు అంటే నేను చూస్తున్నా ఇప్పుడు, నువ్వు న్యాచురల్ కూడా మంచిగా ఉన్నావు అంటే వ్యక్తిగతంగా కూడా చాలా బాగున్నావు, నువ్వు మా అందరితో పాటు కలిసి ఉన్నావు కదా, నీ బిహేవింగ్ చాలా నచ్చింది నాకు, మేము ఎప్పుడు చూడలేదు నిన్ను, సాయిచంద్ వాళ్ళ నాన్న అంటే ఎట్లుంటాడో అనుకున్నాము, కానీ మీరు కూడా ఇంత మంచి సింగరు ప్లస్ తండ్రి అంటే ఎట్లా ఉండాలో మీరు రూపం ఒక శిల్పం లాగా ఉన్నారు మీరు అని మాకు అనిపించేది. కాబట్టి నేను మా నాన్నని నిజంగా నేను ప్రేమించను, కానీ నేను చూసిన తర్వాత నాకు నాన్నని కూడా ప్రేమించాలి, నాన్నని మంచిగా చేసుకోవాలని అనిపించి నేను మా నాన్నని మంచిగా చేసుకుంటాను మేడం. రియలైజేషన్ అయింది. అంటే చాలా గొప్ప విషయం మేడం. ఇట్లా నేను చాలామంది సాయిచంద్ చనిపోయిన తర్వాత కూడా నేను నాన్న పాట పాడిన తర్వాత నా పాట విని చాలామంది నాకు కొద్దిమంది చెప్పారు, కొడుకులు తల్లిదండ్రులు సరిగా చూస్తలేరు, తండ్రి కొడుకుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యం ఎట్లా ఉండాలనేది సాయిచంద్ వాళ్ళ నాన్నని చూసి నేర్చుకోవాలి మనము అని డిస్కస్ చేసుకొని కుటుంబంలో తల్లిదండ్రులను అగౌరవపరిచే వాళ్ళందరికీ కూడా మనం సాయిచంద్ వాళ్ళ నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి, సాయిచంద్ని ఆదర్శంగా తీసుకోవాలి. కనుక ఇప్పటి నుంచి మనం తల్లిదండ్రులను గౌరవించాలి. మనం ఏదైనా ఉంటే తల్లిదండ్రులు ఏమాత్రం మనం తిట్టినా కొట్టినా మనం బాధపడకుండా తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలని వాళ్ళ ఇంట్లో మార్పులు కనిపించినాయంట. కొద్దిమంది కుటుంబాల్లో అనుకున్నారు, డిస్కస్ చేసుకున్నారంట, ఏంటి నా కొడుకు ఒక రకంగా ఉండేమన్నట్టు వరకు ఈరోజు ఒక రకంగా కనబడిండు అంటే కారణం ఏంటి అంటే సాయిచంద్ వాళ్ళ నాన్న పాట విన్న తర్వాత, సాయిచంద్ చూసిన తర్వాత, సాయిచంద్ నాన్నను చూసిన తర్వాత అట్లా ఉండాలి నిజంగా తండ్రి కొడుకుల బంధము, తండ్రి కొడుకులు ఎప్పుడు కూడా ఎంత ప్రేమగా లవ్లీగా ఉన్నారు అని అనిపించి అట్లా మార్పు కనబడింది. అంటే అది గ్రేట్ అనిపించింది నాకు కూడా. గొప్ప విషయం. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పిండు, పాట విని మనిషిని చూసి అరే ఇంత గొప్ప అంటే గద్దరు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చూసి గ్యాలరీలో
వచ్చినప్పుడు చాలామంది మన కళాకారులంతా నా చుట్టే మూగిండ్రు ఆ రోజు. అప్పుడు గద్దర్ గారిని స్మరించుకుంటూ ఒక ఈవెంట్ చేశాం. అవును. అప్పుడు ఆ ఈవెంట్ లో మీరు కూడా వచ్చి అప్పుడు చాలా బాధపడ్డారు. మీరు చాలా పాటలు కూడా పాడారు గద్దర్ గారిని స్మరించుకుంటూ, సాయి చంద్ గారిని స్మరించుకుంటూ. సో ఇప్పుడు ఆ ఈవెంట్ జరిగి కూడా ఒక 10 నెలలు గడుస్తూ వస్తుంది. సో ఇంకా మీరు ఇంకా బాధలోనే ఉన్నారు అని అనిపిస్తుంది. ఇంకా సాయి చంద్ గారిని మిస్ అవుతున్నట్టు. అవును మేడం. నేనైతే మీకు సాయి చంద్ గారు ఉన్నప్పుడు అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏమన్నా మారింది అని చెప్పుకోవచ్చా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా? మీకు ఎలా గడుస్తుంది, ఏంటి మీ జీవితం ఎలా ఉంది ఫినాన్షియల్ పరంగా మాట్లాడుకుంటే? ఫినాన్షియల్ పరంగా చూస్తే సాయి చంద్ నాకు పెద్ద కొండ అండ. ఎందుకు అంటే ఆయన ఒక స్థాయిలోకి వచ్చేసిండు. అంటే అట్టడుగు స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి పక్కకు కూర్చునే స్థాయిలోకి వచ్చిందంటే అది అమితమైనటువంటి అంతులేనటువంటి ఆనందం మాకు. అది చాలా అనిపించింది. తను పెట్టినా పెట్టకపోయినా, తను చూసినా చూడకపోయినా అని అనిపించి ఆర్థికంగా పెద్దగా మేము ఒకటి ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కూడా ఫైనాన్షియల్గా పెద్దగా ఒక 10,000 ఉంటే చాలు జీవితానికి, లక్షలు ఉండాల్సిన అవసరం లేదా అనుకునే మనస్తత్వం కలిగిన నేను. నాకు నిజంగా చెప్తున్నా మేడం, నాకు 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 కూడా లేవు. 50 ఏళ్ళ వయసు వరకు కూడా. అంటే ₹1,00,000 కూడా నేను ఎప్పుడు లెక్క పెట్టి ఎంచలేదు. ₹1,00,000 నేను ఎప్పుడు కళ్ళారా చూడలేదు నా చేతికి. అటువంటి జీవితాన్ని నేను అనుభవించినవాడిని. అట్లా కనుక నాకు డబ్బు మీద పెద్దగా ఆశ లేకుండా జీవించిన ఒకటి, ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా జీవించిన. మొత్తం ఫ్యామిలీ అంతా మేము, మా భార్య కానీ మా పిల్లలు కానీ ఈనాటి వరకు కూడా, నా కూతురు వరకు కూడా. నేను చెప్తున్నా కదా, నా కూతురు ఇప్పుడు పీజీ కూడా చేస్తుంది. ప్లస్ నా కూతురిని కూడా ఆ స్థాయికి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డాము, ఆనందంగా పడ్డాము. మరి నా కొడుకుల్ని నా బిడ్డల్ని ఎంత పెంచి పెద్దగా చేసి నన్ను ఏం చూడకుండా వెళ్ళిపోయిరా నా కొడుకుల మీద బాధ లేదు. నా బిడ్డ కూడా ఇలాంటి స్థాయికి తీసుకొచ్చిన నా బిడ్డ కూడా రేపు చూస్తుందో చూడదా అనేది నిరాశ నిస్పృహలకు అయితే నేను గురి కాలేదు ఎప్పుడు. కాకపోతే కొడుకులు లేరనే ధైర్యాన్ని మాత్రం కోల్పోయినా. 2 కొడుకుల్ని కోల్పోయాను. కొండంత కొడుకులు ఒకేసారి, పర్వతం లాంటి కొడుకుల్ని. 2021లో మీ పెద్ద కొడుకు చనిపోయారు. అవును మేడం. 2 సంవత్సరాలకే మళ్ళీ సాయి చంద్ 21లో పెద్ద కొడుకు, 23లో సాయి చంద్. 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం అనేది ఇక చాలా అది బాధాతప్త హృదయంతో చెప్పుకోవాల్సిన విషయం తప్ప సంతోషంగా చెప్పే విషయం అయితే కాదది. అంటే కొంతకాలం కొంచెం ఆగిన తర్వాత ఏమన్నా అయింటే, దెబ్బ తగిలింటే ఏం కాదు, దెబ్బ మీద దెబ్బ. అట్లా అసలు దుఃఖం ఆరనే లేదు మాకు, కంట తడి ఆరనే లేదు, ఎంబడే ఇది మాకైతే. నాకు మొదటి భార్య చనిపోయినప్పుడు అదే బాగా దుఃఖము. అది ఆరకముందే మాకు పెద్ద కొడుకు చనిపోయిండు, అది ఆరకముందే నా చిన్న కొడుకు చనిపోయిండు. అంటే అందరూ ఇద్దరు కూడా చాలా డ్యామేజ్, అది చాలా పెద్ద దెబ్బ అనుకోవచ్చు. చాలా దెబ్బ మేడం. ఇప్పుడు రేపు మే 18వ తేదీనే సాయి చంద్ గారి మ్యారేజ్ డే. అవును మేడం. సో మీరు వాళ్ళ పెళ్లి గురించి ఏం మాట్లాడతారు? మీకు ఏమనిపిస్తుంది? సాయి చంద్ గారు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా తేడాలు అనిపించాయా అప్పట్లో మీకేమన్నా? అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా అంతా హ్యాపీగానే ఉన్నాము. అంటే 2011 మే 18వ తారీఖు ఆయన పెళ్ళి అయింది. అంతకుముందు 2003 నుంచి 2003-04 మధ్యలో రజని పరిచయం అయింది. ఆమె కూడా డిగ్రీ చదువుతున్న క్రమంలో, అంటే సేమ్ కాలేజ్ కాదు కానీ అట్లా. ఆమె ఒక డాన్సర్, ఆమె కూడా కథక్కలి అనే దాంట్లో, భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి అనే దాంట్లో ఆమె కూడా ఒక స్టేటు మెంబర్ ఆమె. అట్లా పరిచయం అయినరు. తన సింగర్, నా కొడుకు సింగరు, ఆమె ఇట్లా డాన్సర్ కాబట్టి ఆ రకంగా కలిసిపోయింది ఏదో ఒక ప్రోగ్రాంలో.
అట్లా అట్లా కలిసిండ్రు, చాలా సంతోషంగానే ఉన్నాం. అంటే ఇంకా ఆమె పెళ్లి కాకముందు నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం, సంతోషంగానే ఉన్నాం, నో ప్రాబ్లం, ఏం లేదు. అయితే పెళ్ళికి మాత్రం అట్లా అనుకోకుండా జరిగింది పెళ్ళికి కాబట్టి మీరు లేకపోవడం మీకు ఎలా అనిపించింది? ఏం అనిపించలేదు. కాకపోతే తండ్రి ఉంటే కూడా బాగుండేది అని అనిపించింది అంతే. నేను ఉంటే బాగుండేది అనిపించింది తప్ప నేనేం 10 మందితోటి పంచుకొని బాధని వ్యక్తం చేయలేదు. నేను నా మనసులోనే పెట్టుకున్నా. తర్వాత నేను నా కొడుకుతోటి తను వెంబడే ఫోన్ చేసి మాట్లాడాను, నాన్న అనుకోని విధంగా జరిగింది. మీకు ఈ విషయం ఆయన స్వయంగా చెప్పారా ఇలా పెళ్ళి అయిందని, లేదా మీరు మూడో వ్యక్తి ద్వారా విన్నారా? అంతకుముందు తెలుసు కదా మేడం నాకు. మీకు తెలుసు, కానీ పెళ్ళి అయిపోయిందనే విషయం తెలియదు కదా అప్పటికి. ఇలా మీ కొడుకు ఒకరిని ఇష్టపడుతున్నారు, పెళ్ళి అవబోతుందనే తెలుసుండొచ్చేమో, కానీ పెళ్ళి అయిపోయింది అనేది మరుసటి రోజు తెలుసు. మరుసటి రోజు వేరే వాళ్ళ ద్వారా తెలుసు. ఆయనే ఫోన్ చేశారు, పత్రికలో హరీష్ రావు సార్ వచ్చి పెళ్లి చేసిండు కాబట్టి పేపర్లో వచ్చేసింది. పెళ్ళి అయింది, ఓకే అవుతుంది అనుకున్నా నేను, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేను అంతే. అంటే ఇంత సడన్గా అవుతుందా అని అనుకోలేను. సరే అయింది కదా, సంతోషం. అంటే జనరల్గా నేను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఎక్కడైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుందో జరగకపోవచ్చు కూడా అని అనుకున్నాను నేను. చివరి వరకు జరిగితే బాగుండని సంతోషపడ్డాము. ఎప్పుడైనా అదే సంతోషంగానే ఉన్నాం మేడం. బాధ అయితే. రజనీ గారు ఎలా ఉంటారు ఇప్పుడు? సాయి చందు గారు కూడా లేరు, సో ఆవిడతో మీ బంధం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సాయి చందు గారు లేకపోవడంతో మీరు మాట్లాడుతూ ఉంటారా, ఏమైనా కాల్స్ చేయడం కానీ అలా? వచ్చిపోయింది మేడం, మా ఇంటికి కూడా వచ్చిపోయింది ఆమె, 2 times వచ్చిపోయింది. అంటే ఆమె కూడా చైర్మన్ పదవి వచ్చిన తర్వాత గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నా కొడుకు పదవి ఆమె కూడా ఇచ్చిండు. వచ్చిపోయింది 2 times అధికారిక పూర్వకంగానే వచ్చిపోయింది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే కలిసిపోయింది. ఇక ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ రావడము, ఆమె బిజీ కావడము, ఆ మధ్యలో రాలేదు. ఇంకా నేను కూడా కలవలేదు. ఎక్కడ ప్రోగ్రాంలు జరిగినప్పుడు నేను కూడా వెళ్తే కలిసి మాట్లాడుతుంటే, ఫోన్లో తక్కువ కాంటాక్ట్. ఇంకా అంటే ఈ మధ్యకాలం అంతా షెడ్యూల్ అంతా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఆమె కూడా క్యాన్వసింగ్లో ఉండడం, ప్రచారంలో ఉండడం, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంది. సాయిది కూడా రేపు ప్రోగ్రామ్స్ ఏమన్నా తలపెట్టాలి అనుకున్న ఏ ప్రోగ్రామ్స్ తన మధ్యలో ఏమన్నా ఉంటే, అంటే ఏదైనా చేద్దాము సాయి మీద అనే ఆలోచనతో కూడా ఉండేది కాబట్టి నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు మాట్లాడాలి. సాయి గారికి పిల్లలు ఉన్నారు, సాయి చంద్ గారికి 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి చూసేసి వస్తూ ఉంటారా? అంటే నేను సాయి చంద్ ఉన్నప్పుడు నేను పెద్దగా పోయేవాడిని కాదు మేడం. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడో నెలలో 2 నెలలు 3 నెలలకు ఒకసారి హైదరాబాద్కి వచ్చేవాడిని. అప్పట్లో వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత చాలా తక్కువ. వస్తే కూడా నేను పెద్దగా ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు. ఏదో మహా అంటే సంవత్సరానికి 1 సారి 2 సార్లు వెళ్ళేవాడిని. నాకు హైదరాబాద్ వస్తే నాకు 1 రోజు 2 రోజులు టైం కంటే ఎక్కువ కేటాయించకుంటే. అంటే నేను కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటే, సో నాకు ఆ టైం కూడా దొరకకపోతే 1 రోజు కంటే ఎక్కువ ఇవ్వకుండా లేవు. ఇట్లా ఉదయం వస్తే ఇక రాత్రికి వెళ్ళిపోవాలి మళ్ళా. అట్లా సాయి ఉంటే హైదరాబాద్లో ఉంటే, తను కూడా బిజీ అప్పుడు. సాయి ఉంటే కానీ ఫోన్ చేస్తే, సాయి నేను ఇట్లా హైదరాబాద్కి వచ్చిన కలవాలనుకుంటున్నా, ఉన్నావా లేవా అంటే, నేను లేను అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నానంటే, ఓకే రైట్ వెళ్ళిపోతాను నేను అని చెప్పి ఫోన్లో మాట్లాడేవాను. ఉంటే మాత్రం నేను పలానా దగ్గర నిలబడతానన్నా అంటే తనే వచ్చి కార్లో ఎక్కించుకొని పోయేవాడు. ఎక్కడన్నా నాయన నువ్వు ఒక చోట నిలబడు, ఎక్కడన్నా సికింద్రాబాద్లో ఉంటే సికింద్రాబాద్లో ఉండు, నేను తీసుకెళ్తా అని తీసుకెళ్ళేవాడు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేసి అట్లా పిల్లల్ని చూసి ఆ రకంగా వచ్చేవాడు. మీతో ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లలతోటి అనుబంధం? అనుబంధం అంటే కొడుకుతోటి పరిచయం, పాప అంత పరిచయం లేదు, నన్ను గుర్తుపట్టదు కూడా, తాత అని కూడా తెలియదు, అంత పెద్దగా గుర్తుపట్టదు. కొడుకు అయితే నా మనమడే వచ్చి పలకరిస్తాడు నన్ను. ఎప్పుడన్నా ఎక్కడన్నా మీటింగ్లలో కానీ లేదంటే ఏదో సందర్భం ఎక్కడైనా కన్నబడినాం అనుకో రోడ్డు మీద కూడా, తాతయ్య బాగున్నావా అని వస్తాడు. అప్పట్లో సాయి చందు గారు మరణించిన తర్వాత అప్పుడు కొన్ని వివాదాలు మీకు రజనీ గారికి పెద్దగా పడదు అనేటట్టుగా కొన్ని వార్తలు వచ్చేవి. అట్లా ఎంతవరకు వాస్తవం ఉంది? అబద్ధం మేడం, అది అబద్ధమే అంటారా? అబద్ధమే, అది ఏదో బయట చెప్పుకునే ప్రచారాలే అంటారా? అట్లాంటిది ఏమి లేదు, జరగలేదు అలాంటి వివాదాలు. అది మీరు బాగున్నారు, ఫ్యామిలీ పరంగా మీరు బాగానే ఉన్నాం, అట్లాంటి చర్చ అయితే జరగలేదు. కాకపోతే కలవడం తక్కువ ఉంది కాబట్టి అట్లా అనుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా అయితే అట్లాంటి విభేదాలు అయితే ఏం లేవు.
మాకు కేసీఆర్ సారే నాకు 25 లక్షలు, నా బిడ్డకి 25 లక్షలు పెట్టిండు మా కుటుంబానికి. మా కోడల కుటుంబానికి కూడా అలాగే 1 కోటి రూపాయలు ఇచ్చేసిండు. ఎవరి కుటుంబానికి వాళ్ళు ఆదరువుగా వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో పెట్టిపోయిండు కేసీఆర్ సార్. ఆర్థికంగా మీకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు కానీ? ఇంకా దాని మీదనే బ్రతుకుతున్నాం మేడం. నేను ఇప్పుడు మంచిది 25 లక్షల మీదనే నేను నా భార్య బతుకుతున్నాం. నా కూతురు 25 లక్షల మీదనే నా కూతురు కూడా ఇప్పుడు స్టడీ కొరకు ఉపయోగించుకుంటుంది. సో మా కూతురికి నేను లేదు, నాకు నా కోడలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఇంతవరకు అనుకోలేదు, అనలేదు. నేను కూడా మా కోడలు కూడా అయ్యో మీకు ఇబ్బంది ఉందని అడిగి చేయాల్సిన అంత పరిస్థితి అయితే నాకు కూడా లేదు. ఈ ఇప్పుడు సాయి చందు గారి మరణం తర్వాత మామూలుగా అయితే ఆయనకి సీఎం అవ్వాలని ఉండేది సాయి చందు గారికి. సో ఆయన కళ అనుకోవచ్చు అది. మీరు ఒకనొక సందర్భంలో చెప్పారు ఇలా నేను ఆ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి. దాని గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఏమన్నా ఎవరితో చర్చలు జరుగుతున్నాయా రాజకీయంగా? రాజకీయంగా నేనేం చర్చ చేయలేదు, కానీ నా కోడలు ఆల్రెడీ చైర్మన్ పదవిలో ఉండి రాజకీయాల్లోనే ఇప్పటికీ రాజకీయ రంగంలోనే ప్రవేశంలో ఉంది కాబట్టి ఇక ఎవరో ఒకరి కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో కూడా నేను బ్యాక్ అయిపోయినా. ఇక ఒకవేళ నా కోడలు అట్లాంటి ఆలోచన లేకపోయి ఉంటే తప్పకుండా నేను ముందుకు వచ్చే అవకాశం అంటే నాకు వ్యక్తిగతంగా లేదు. అంటే నేను ఏదో ఒక పదవిలో ఉండాలి, నాకు ఒక పదవి ఉంటేనే గౌరవప్రదంగా చూస్తారేమన్న ఆశ కానీ అభిలాష కానీ నాకు లేదు. కానీ అంటే చిన్నప్పటి నుంచి నాకు అలాంటి అలవాట్లు లేవు మేడం. నేను ఎక్కడ కూడా నేను పదవుల కోసం ఎక్కడ పాకులాడలేదు, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. కాకపోతే నాకు కొన్ని వరాలు కూడా వచ్చినాయి. నేను అనుకోకుండానే అంటే నేను మా కూతురు చదివేటప్పుడు ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి నా బిడ్డ పీజీ వరకు డిగ్రీ వరకు చదువుతున్నప్పుడు ప్రతి స్కూల్కు కానీ కాలేజీలో కానీ నేనే చైర్మన్గా ఉన్నా. అనుకోకుండా నన్నే చైర్మన్ ఎన్నుకున్నారు. ప్లస్ ఈ అరుణోదయ కళారంగంలో దాదాపు 13 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. నేను కావాలని లేదు కానీ నన్నే ఎన్నుకున్నారు. అంటే నాకు పదవుల మీద పెద్ద ఆశ లేదు, వద్దనుకుంటే కూడా నన్నే వరిస్తూ వచ్చినాయి. సో నాకు అలాంటి ఆలోచన లేదు. సరే పదవుల విషయ సర్పంచ్ కానీ లేకపోతే కౌన్సిలర్గా కానీ వార్డు మెంబర్ కానీ పోటీ చేయాలనే ఆలోచన కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా ఉండు నాన్న అని నా కొడుకు అడిగినా లేకపోతే ఎవరైనా పొలిటికల్ లీడర్ని ఉంటే బాగుంటుంది అంటే సరే చూద్దాంలే అనేవాడిని. కానీ నేను ఆశపడి చేసిన రోజులు లేవు, పదవి ఆశలు అలాంటివి ఏమి లేవు. సరే నా కొడుకు తను చైర్మన్ అయిన తర్వాత ఒకసారి అడిగిండు మా ఊరిది మున్సిపాలిటీ. ఆ సందర్భంగా నాన్న నువ్వు కౌన్సిలర్గా పోటీ చేస్తావా అని అడిగిండు. అంటే ఎందుకు నాన్న అంత పెద్ద అవసరమా మనకు ఇప్పుడు అని నేను అన్నాను. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉందంటే కౌన్సిలర్గా ఉందంటే నేను పోటీ చేయిస్తాను, నేను చేస్తావా నాన్న అంటే. నీవు ఉన్నావు కదా బిడ్డ, నీవు చైర్మన్ అయినావు, క్యాబినెట్ హోదాలో ఉన్నావు, ఇక నీ ముందర నేను కౌన్సిలర్గా పోటీ చేసి సరే కౌన్సిలర్గా అయ్యి రేపు చైర్మన్ కావచ్చు, ఇంకేమిటి జిల్లా చైర్మన్ కావచ్చు, ఇట్లాంటివి అవకాశాలు కూడా ఉండొచ్చు, ఏమన్నా దీంతో కూడా అని ఉండొచ్చు. కానీ నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ కలగలే. వదిలేనా నువ్వు ఉన్నావు కదా చాలు బిడ్డ, నాకెందుకు, నువ్వు ఉంటే చాలు అని అన్నా. సరే నాన్న అని ఆడికే డ్రాప్ అయినా. సాయి చందు గారు మరణించిన తర్వాత మీరు ఎక్కువగా తెర మీదకి రావడం, మీరు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీరు సాయి చందు గారు వాళ్ళ నాన్న అనేది తెలిసింది చాలా మందికి. అంతకు ముందు వరకు సాయి చందు గారే ఎక్కువగా కనిపించారు కుటుంబం నుంచి. ఆ తర్వాత మీరు ఎక్కువగా కనిపించడం మొదలు పెట్టారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటే నేను చెప్తున్నా కదా మేడం, సాయి చందు ఉన్నప్పుడు నేను 20 సంవత్సరాలు బ్యాకే ఉన్నా. బ్యాక్ ఎండ్ లో ఉండి కొడుకుని ముందుకు నడిపించాను. ఎస్, నా అదే దృష్టి కూడా అదే. నేను ఎక్కడ కూడా నా కొడుకు వేదికల మీద ఉంటే నేను వేదిక మీద వచ్చి పాట పాడలేదు. జనాల్లో ఉండే విన్నాను పాటలు. వేల మంది లక్షల మంది నిలబడ్డ చోట నేను కూడా మధ్యలో నిలబడి పాట విన్నా. దగ్గరికి పోయి నేను సాయి చందు వాళ్ళ నాన్ననని కుర్చీ లాక్కొని కూర్చోలేదు. అంటే జనాల మధ్యలో నేను కూడా ఒక ప్రేక్షకుడిని, నేను కూడా ఒక పాట వినాలనే ఒక తీపి తోటి నేను నిలబడ్డా తప్ప నా కొడుకు ఇట్లా ఉండడు, నన్ను ముందరికి తీసుకెళ్ళరా అనే ఆలోచనతో అయితే పోలే. నా కొడుకే గుర్తించి మా నాన్న పలానా చోట ఉన్నాడు పిలుచుకురండి, మా నాన్న కూడా సింగరే, ఒక పాట పాడిద్దామని తను పిలిస్తే పోయి పాట పాడినా. మా ఊళ్ళో వాడినా,
ఇంకొక చోట 2-3 చోట్ల మా కొడుకే పిలిపించాడు. మా నాన్న కూడా ఉన్నాడు ప్రజలలో, ఆడియన్స్లో ఉన్నాడు, పిలవండి అంటే పోయి పాట పాడిన నా కొడుకు నేను. అంతేకాని నాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని కానీ, అంటే సాయి బతుకున్నంత కాలం, సాయి వేదికల మీద మంచి గాయకుడిగా ప్రపంచానికి వెలుగుతున్నంత కాలం నేను వెనకనే ఉన్నాను, బ్యాక్ సపోర్ట్గానే ఉన్నాను. అంటే నన్ను ఎవరు నీ పక్కన నిలబడుతూ నేను సాయి చంద్ వాళ్ళ నాన్న అని కూడా ఎవరికి తెలియదు. అంత అన్నోన్ పర్సన్గా ఉన్నాను. చాలా ఎవరికి తెలియదు. చెప్తున్నా కదా మేడం, ఎవరికి. నాకు అంటే రవిప్రకాష్ సారు అట్లా ఆర్గనైజేషన్లో పనిచేసి నేను కూడా అప్పుడు పనిచేసిన కాబట్టి నేను తెలుసు. లేకపోయి ఉంటే నేను ఎవరో తెలియదు వాస్తవంగా. అంటే చాలామందికి తెలియదు. నేను ఒక అరుణోదయ సంస్థలో పనిచేశాను, ఒక 10-12 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి అరుణోదయ సంస్థలో తిరిగిన కళాకారులకు తప్ప మిగతా జానపద కళాకారులకు కూడా పెద్దగా తెలియదు, సినీ కళాకారులకు తెలియదు, లేదా ప్రజలందరికీ కూడా తెలియదు. కొద్దిమందికి మాత్రమే, నా పాట అంటే ఇష్టపడే వాళ్ళకు మాత్రమే తెలుసు. అంటే అట్లా ఆ రకంగా నేను ఉన్నాను తప్ప నా కొడుకు పోయిన తర్వాత నేను కనబడాలనే దృష్టితోటి కాదు. నా కొడుకు చనిపోయిన రోజే చూసిండ్రు నన్ను. ఎప్పుడైతే నేను గుర్రంగూడకు వచ్చినో ఆ రోజే చూసిండ్రు నన్ను. అంటే ఛానల్స్ వాళ్ళు కానీ, అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేదా సాయి చంద్ అభిమానులు కానీ, లక్షలాది మంది ప్రజలు కానీ, కళాకారులు కానీ అందరూ ఆ రోజే నన్ను చూసి నా దుఃఖం చూసిండ్రు. ఆ రోజు నా దుఃఖాన్ని చూసి అనేక మంది, చాలామంది అన్నారు, నీ దుఃఖము మమ్మల్ని ఏడిపించింది. సాయి చంద్ నాన్న అంటే ఎంత గొప్పగా ఉంటాడు, ఇంత హృదయం ఉన్న మనిషి కూడా ఉన్నాడా అంటే, ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మనిషి ఈనాటికి కూడా ఎవరికి తెలియకుండా ఉన్నాడు అంటే, అంటే చిన్న పదవి వస్తేనే పేరు చెప్పుకొని ఎంతో సంపాదించుకొని గొప్పగా నా కొడుకు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని అనేక ప్రాంతాల్లో తిరిగి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేవాడు, లేదా ఆస్తులు సంపాదించుకునేవాడు. కానీ నేను గవర్నమెంట్ ఇచ్చిన ఆనాడు 40 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2 రూముల్లోనే జీవిస్తున్నా. ఈనాటికి 45 సంవత్సరాలు అవుతున్నది నేను ఇల్లు కట్టుకొని. ఆ ఇంట్లోనే నా పిల్లలు పెరిగినరు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఈనాటి వరకు ఉన్నానంటే మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏ ఆశ పడలేదు నేను. అంటే నా వ్యక్తిగతంగా కట్టుకున్న సొంత కష్టార్జితంతో కట్టుకున్న ఇంట్లోనే జీవించాను తప్ప మా నాన్న ఇంట్లో కూడా లేను నేను. మా నాన్న ఇల్లు కూడా వదిలేసిన. స్వయంగా నేను బయటకు వచ్చి గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి లోన్ తోటి తీసుకొని కట్టుకొని నేను నా భార్య నా పిల్లలు జీవించిన. ఏనాడు కూడా నేను ఇంతవరకు కూడా అప్పులు చేయడం కానీ, లేదా ఆస్తులు పెద్దగా పెంచుకోవడం కానీ జరగలే ఆనాటి నుంచి. అంటే అలాంటి స్థితిలో జీవించిన వాడిని నేను 10 మందికి కనబడి నా యొక్క పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే ఆలోచనతో నేను ముందుకు రాలే. ఇలాంటి తండ్రి కూడా ఉన్నాడని ఆ రోజు ఛానల్స్ వాళ్ళందరికీ తెలిసింది. అందుకే మా ఊరికి వచ్చిండ్రు. హైదరాబాద్లో ఉంటే ఆయన జీవితం తెలియదు, రాములమ్మ యాంకర్ గారు RTV వాళ్ళే పంపించారు, మా ఇంటికి పంపించారు. హైదరాబాద్లో ఉంటే ఆయన జీవితం ఏం తెలుస్తుంది, అమర్చింతకు వెళ్తే ఆయన జీవితం ఏంది, ఆయన పడవాట్లు ఏంటివి, ఆయన కష్టాలు ఏంటివి, ఆయన సుఖపడ్డా కష్టపడ్డా, లేకుంటే అందరితో దూరంగా ఉన్నాడా, లేక అందరిలో కలిసిమెలిసి ఉన్నాడా. ఊర్లోకి పోతే నీకు ఎవరైనా చెప్తారు ఫలానా మనిషి ఏంటి అనేది. ఎవరైనా మన ఇంటి పక్కల వాళ్ళైనా చెప్తారు, ఇంటి ముందర వాళ్ళు చెప్తారు, ఊళ్ళో తిరిగిన వీధుల్లో పల్లెటూళ్ళు అయితే ఫలానా మనిషి సాయి చంద్ వాళ్ళ నాన్న ఎటువంటి అని నువ్వు వాకప్ చేస్తే అప్పుడే అర్థమైపోతుంది ఒకరిద్దరితోటే ఈ మనిషితో మనం కలవాలా కలవకూడదా అని. కనుక అట్లా మా ఇంటికే వచ్చిందంటే నా జీవితం తెలుసుకోవాలనే వచ్చిండ్రు. నేను నిజంగా చెప్తున్నా మేడం, రామలమ్మ యాంకర్ గారు ఏమో అనుకొని వచ్చిండ్రు. అంటే ఇంటర్వ్యూ అంటే మామూలుగా చేసుకొని పోదాంలే అనుకొని వచ్చింది. కానీ ఆమె అన్నది నాతోటి, నేను ఏమో అనుకొని వచ్చినానన్నా, మీ ఊర్లో దిగంగానే నాకు అనిపించింది, మామూలు సింపుల్ మంచం మీద కూర్చున్నాను నేను, నవారా మంచం, బయట చెట్టు కింద కూర్చున్నాను. నా కొడుకు వేసిన చెట్టు అది, నా కొడుకు నాటినటువంటి సాయి చంద్ నాటినటువంటి చెట్టు కిందనే ఈనాటికి 27 సంవత్సరాలు అయింది ఆ చెట్టు. ఆ చెట్టు కిందనే మంచం వేసుకొని కూర్చున్నాను నేను. మేడం గారు వచ్చారు, రామలమ్మ మేడం వచ్చిండ్రు. ఆశ్చర్యపోయింది, ఏమిటి ఇల్లు, ఏమిటి చెట్టు, ఏమిటి జీవితం, ఈయనది ఇంత సింప్లిసిటీ ఉన్నదా,
నేనేమో అనుకున్నాను అనుకున్నది ఆమె నా పక్కన కూర్చొని అన్నది, అన్నా నేనేమో అనుకున్నాను కానీ నీవు ఇంత మరీ ఇంత సింప్లీ లైఫ్ని గడుపుతూ గంభీరంగా ఉన్నావు, అసలు ఏమీ తక్కువ లేదు నీకు అనేటట్లు ఉన్నావు. ఆశ్చర్యం వేసింది నాకు అన్నది ఆమె. అసలు వాస్తవంగా సాయి చందు అలాంటి గానము ఎత్తి పాడి 10 మందిని జమ చేయగలిగిందంటే నీ వర్తే అది, నీ గొంతే అది. నీవు ఇట్లా పాడబట్టే ఆయన అట్లాంటి స్వరం వచ్చేసింది, నీవు ఇట్లా జీవితంలో ఉండబట్టే సాయి చందు గారు అంత ఎత్తుకు ఎదగలిగారు లేకపోతే ఆయన ఎక్కడ అని ఆమె అన్నది నోటి నుంచి. మీరే లేకపోతే సాయి చందు లేడు నాకు అనిపించింది ఈరోజు నీ పాట పడిన తర్వాత అని ఏడ్చింది ఆమె. ఎన్నడూ ఏడ్చలేదట ఆమె అయితే. నేను కంట్లో నీరు తీయలేదు కానీ నాకు నువ్వు చెప్తుంటే కానీ నువ్వు పాడుతుంటే కానీ నాకు చాలా దుఃఖం వచ్చేసింది. 1.5 గంటలు తీసుకున్నది ఇంటర్వ్యూ ఆమె. అట్లా అంటే అక్క గురించి ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం గురించి తెలిసిన వాళ్ళు 10 నిమిషాలు కూడా అయిపోగొట్టవచ్చు, 2 గంటల్లో కూడా అయిపోదు కొందరి జీవితాలు, కొందరి జ్ఞాపకాలు. అంటే అట్లా నేను అట్లా పెరిగి అట్లా ప్రచారంలోకి వచ్చిన తప్ప అంటే నన్ను తెలుసుకోవాలని వచ్చిండ్రు కానీ నేనే తెలుసుకోవాలి ప్రపంచాన్ని తెలవాలని మాత్రం నేను రాలే. నన్ను తెలుసుకోవాలనుకున్నారు. నిజమే. మీ గురించి అసలు ఇంత గొప్ప సాయి చందు గారి వెనక ఎవరున్నారు ఏంటని అప్పుడు తెలిసింది, చాలా మందికి తెలిసింది. ఆ రోధించినటువంటి నా గుండెలు వాళ్ళందరినీ కదిలించేసినాయి. నిజంగా మేడం ఆ రోజు ఏకాదశి పండుగ తర్వాత బక్రీద్ పండుగ 2 ఒకే రోజు వచ్చినాయి. అయితే హిందువులు ముస్లింలు ఇద్దరు మూకుమ్మడిగా నా రథయాత్ర వెంబడి, మా సాయి చంద్ర రథయాత్ర వెంబడి రథం పక్కన కూర్చున్నా. నేను ఏడుస్తుంటే నీళ్ళు అందించింది మేడం. ముస్లింలు హిందువులు మతంతో సంబంధం లేదు, మనం అందరం ఒకటే భావంతో అంటే పండుగలు వదిలిపెట్టి నా కొడుకు కొరకు నివాళులు అర్పించడానికి వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అది. కళాకారులు రావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రావచ్చు, కానీ కులాలు మతాలకు సంబంధం లేని ప్రజలు, అసలు అన్నోన్ పర్సన్స్, అలాంటి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వచ్చేసి సాయి చందు గురించి చెప్పిండ్రు. గద్దరు కూడా ఆ రోజు చెప్పిండ్రు నా గురించి. సాయి చందు నాన్న ఎవరో నాకు తెలుసు, సాయి చందు నాన్ననే లేకపోతే, ఆ మట్టి మనిషి లేకపోతే సాయి చందు ఈరోజు ఇలాంటి స్థానంలో ఉండేవాడు కాదని గద్దరు కూడా తను చెప్పిండు. అక్కడికి వచ్చి ప్రొఫెసర్ కాసిం చెప్పిండు. అనేక మంది అంటే వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, కళాకారులు, ప్రొఫెసర్సు, కవులు, గాయకులు, అనేక మంది ప్రజలు. కనుక అంతటి నా యొక్క నిజమైనటువంటి ప్రేమను అభిమానము చూసి చాలామంది కూడా ఏడ్చిండ్రు. చాలామంది బిడ్డలు కొడుకులు చనిపోయినప్పుడు ఏడుస్తారు తల్లిదండ్రులు, కాదన్నారు. కానీ నాతో పాటు ఏడ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. నాతో కరచాలనం చేయడానికి కూడా ఎగబడి కరచాలనం చేసిండ్రు నాతో. అంటే నిన్ను కలిస్తే చాలు, నిన్ను ముట్టుకుంటే చాలు మాకు పావనమవుతుంది అని అంత దెబ్బగా ఉన్నారు. ఈరోజు నేను నిజంగా చెప్తున్నా మేడం, నేను ఎవరికీ తెలియదు నా కొడుకులకు తప్ప తండ్రిగా. కానీ ఈరోజు కొన్ని వేల మంది హైదరాబాద్ నగరం నేను అడుగు పెడితే చిన్న టీ స్టాల్ పెట్టుకునే అమ్మాయి నన్ను కాలు మొక్కి, నాన్న నువ్వు నా టీ స్టాల్కి వచ్చినావు, అనుకోకుండా నాకు అదృశ్యమైనవు, నా ముందర అదృశ్యమైన నువ్వు టీ అడుగు. నేను కామన్గా అడిగిన టీ ఇవ్వమ్మా అని. నువ్వు నా సాయి చందు వాళ్ళ నాన్న, నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు టీ తాగుతున్నావు అంటే చాలా గ్రేట్ నాన్న అని కాళ్ళు మొక్కి ఫోటో దిగి నాకు మంచి స్పెషల్ టీ తాగాలి నాన్న నువ్వు నాతోటి అని చెప్పి టీ తాపారు. టిఫిన్ సెంటర్లు వాళ్ళు, అరే సాయి చందు నాన్న వచ్చిందని చెప్పి మొత్తం టిఫిన్ సెంటర్ ఆపేసి నాకు టిఫిన్ ఇప్పించి, నాన్న ఫోటో దిగి సెల్ఫీ దిగి కాళ్ళు మొక్కి నీ ప్రతి నెలకు నాకు దగ్గరనే టిఫిన్ సెంటర్కి రావాలని ఉన్నారు. తర్వాత అనేక మంది మేడం దేవాలయాలకు వెళ్తే, ఎక్కడ దేవాలయ కాడ ఇక్కడ కట్టాలలో గండి మైసమ్మ అనే గుడి ఉంది, అక్కడికి నేను అనుకోకుండా మా తమ్ముని కొడుకు తీసుకెళ్ళాడు. అక్కడ ఉండేది ఒక మనిషి, ఆ తోట మాలి ఆయన ఒక చెట్టుకు ప్రజలంతా పోయి చెట్టు కింద కూర్చొని సేద తీసుకుంటారు అక్కడ.
ఆ చెట్టు మనిషి ఏమన్నాడంటే సాయిచంద్ వాళ్ళ నాన్న అంటే పరిశాన్ అయ్యి వచ్చి నా దగ్గరకు వచ్చి అని ఏడ్చి అంటే కంట్లో నీళ్ళు అట్లే ఒత్తుకొని నాన్న నువ్వు వచ్చినవా నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా నీ కుటుంబంతో నేను వద్దు నాన్న అని డబ్బులు అన్ని రిటర్న్ ఇస్తుంటే వద్దు బాబు నీవు ఇది అందరికీ యాత్రికుల కొరకు పెట్టుకున్నావు మేము ఒక యాత్రకు వచ్చినాం తీసుకో అట్లా వద్దు అని చెప్తే లేదు నాన్న అంటే లేదు తీసుకో కాకపోతే నా పక్కన కూర్చొని అన్నం తిను మాతోటే అన్నం తిను అని చెప్తే చాలా సంతోషపడి నా పక్కన కూర్చొని అన్నం తిని నా గొప్ప సంతోషం కలిగింది నాన్న అంచనా నేను అన్నం తినిపించుకున్నావు నువ్వు అని నేను చాలా సంతోషపడ్డా అని ఆయన భూమికి దగ్గరకు తీసుకెళ్ళి సాయిచంద్ అన్న ఇక్కడికి వచ్చిండు మా అన్న నా భూమిలోకి వచ్చిండు అన్న లేడు ఇప్పుడు ఆయన వచ్చి ఆయనతోటి భూమి పూజ చేపిద్దాం అనుకునేటి అన్న చనిపోయిండు అనుకోకుండా నువ్వు వచ్చినావు నాన్న అని నన్ను దొలకపోయి ఈ భూమి పూజ నువ్వే చేయాలని చెప్పి అన్నాడు. అనేక మంది మేడం నేను ఎవరు ఇంటికో ఇట్లా తీసుకెళ్ళి అన్నం తిండిక మీలాక ఇంటికి తీసుకెళ్ళారు నాన్న వచ్చిన సాయిచంద్ నాన్న ఇంటికి తీసుకెళ్ళారు. ఆ ఇంటి మీ అంత వయసే ఉంటుంది ఆమెకు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు కిరాయి ఇంట్లో ఉన్నారు. ఆమె ఏమన్నదంటే నా భర్త నేను చాలాసార్లు ఏడుకున్నా ఇల్లు కట్టుకుందామంటే వింటలేడు కానీ నువ్వు ఎట్లా ఒప్పించినావు నాన్న నా భర్తని ఇల్లు కట్టుకుందామని ఆలోచన కలిగించినావు ఒప్పుకున్నాడు ఇల్లు కట్టుదామని నేను 2 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఒప్పుకోలే కానీ నువ్వు ఒప్పించినావు అంటే నీ గొప్ప మనసు చాలా మా భర్తని నువ్వు కరిగించినావంటే చాలా గొప్ప మనసు నీది నేను ఇల్లు కట్టినాక మా ఇంటికి నువ్వే గెస్ట్గా రావాలి అని చెప్పి అన్నది ఆమె. అన్న నెలకే ప్లాట్ కొన్నారు బోరేసిండ్రు పిల్లర్స్ కూడా లేపారు. ఇవన్నీ నిజం గొప్ప విషయాలుగానే అనుకోవచ్చు మేడం. అట్లా చాలామంది అమ్మాయిలు పీజీ చదువుతున్న అమ్మాయిలు నాన్న నువ్వే నా పెళ్లి చేయాలని వచ్చారు. ఒక అమ్మాయి ఒక కల్చరల్ ఇలా గద్దర్ ప్రోగ్రాం పెట్టినప్పుడు సుందరాయ భవన్లో నన్ను వేదిక మీదకి పిలిచినప్పుడు ఆ వేదిక మీద ఫస్ట్ టైం వచ్చిన సంస్మరణ సభ సాయిచంద్ జరిగినప్పుడు అక్కడ ఒక ఇద్దరు పీజీ స్టూడెంట్స్ యుఎస్ఏకి పోదామని అనుకున్నారట. వాళ్ళిద్దరూ వచ్చి నాన్న నా కాళ్ళు మొక్కి ఇంత మంచి నాన్న ఉన్నావు నాన్న మాకు నువ్వే నా పెళ్లి చేయాలని అన్నది ఆమె అమ్మాయి. ఇప్పటికి హైదరాబాద్లో ఉంటుంది. నాన్న నువ్వే నేను యుఎస్ఏకి వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుంటాను కానీ నువ్వే చేయాలి మా నాన్న వద్దు నువ్వే రావాలి పెళ్ళికి. నిజంగా మేడం ఇంతమంది ఆదరణ రావడానికి కారణం ఏంటి అంటే సాయిచందే ప్రధానం. సాయిచంద్ మీద ఉండే అభిమానము ఆ అభిమానం మొత్తం ఇప్పుడు రివర్స్ షిఫ్ట్ అయిపోయింది. తండ్రికి కూడా ఇంత గౌరవం ఇవ్వాలి ఇంత ప్రేమను అందించాలి. ఆయన 10 ఏళ్ల కాల పాటు బతకాలంటే మన ప్రేమ అవసరం. తన కన్నీళ్ళు ఆగాలంటే తప్పకుండా మనం అన్నం పెట్టాలి ఆయనకు. మీరు రచయిత పాటలు పాడతారు పాటలు రాస్తారు. సో మీరు రాసిన పాటలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? చాలా మంది తెలుగు ప్రేక్షకులకి మీరు పాటలు రాస్తారని కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ సందర్భంగా నేను మేడం ఈ మధ్యలో అంటే ఒక 20 ఏళ్ల క్రితమే నేను స్కూల్ మీద ఒక పాట రాసుకున్నా. అంటే జనరల్గా అందరం స్కూల్లో చిన్నప్పటి నుంచి మనం ఎట్లా ప్రవేశం చేస్తాం స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉంటారు పిల్లలు ఎట్లా ఉంటారు ఆ స్కూల్ వాతావరణం ఎట్లా ఉంటుంది అనే దాని మీద నేను ఒక టీచర్ అడిగింది నన్ను. నాకు ఫ్రెండు వెంకటరాములు నువ్వు స్కూల్ మీద నాకు సెండ్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది కదా మేడం 10th క్లాసు అమ్మాయిది పిల్లలది ఒక పాట రాయని చెప్పింది. అంటే సరేలే అని రాశాను ఆ పాట. స్కూల్ మీద రాసుకున్నా. అంటే నా జీవితం కూడా స్కూల్లో గడిపినా కాబట్టి స్కూల్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద స్కూల్ విద్యార్థులు ఆ పాట రాద్దామని రాశాను. పాఠశాల పిల్లాలారా పాఠశాల పిల్లాలారా చిలకా పలుకుల బొమ్మల్లారా పాఠశాల పిల్లాలారా చిలకా పలుకుల బొమ్మల్లారా పాలు మరిసే వయసులోనే పలకా బలపం పట్టుకొని తల్లి ముద్దు తీసుకొని తప్పాటడుగులేసుకుంటూ తెల్ల పావురం డ్రెస్సు వేసి తెలుగు తల్లి బడిలోకొచ్చే
పాఠశాల పిల్లలార చిలక పలుకుల బొమ్మల్లారా జనగణ మన పాట వాడి జాతీయ జెండకు దండం పెట్టి కల్లా కపటం తెలియని మనసుతో క్లాసు రూముల కాలు పెట్టి గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ గుండెలాకు అత్తుకుంటిరి పాఠశాల పిల్లలార చిలక పలుకుల బొమ్మల్లారా అంటూ దిద్దుకుంటూ అమ్మావు పాఠం నేర్చి అక్షర పరీక్షల ఉత్తీర్ణులై అమ్మా నాన్నల మెప్పు పొంది ఆట పాటలు ఆడి పాడి అమ్మా నాన్నల మెప్పు పొంది ఆట పాటల ఆరి తేరి ఊరి జనుల నాలుకలుంటిరి పాఠశాల పిల్లలార చిలక పలుకుల బొమ్మల్లారా చెప్పిన పాఠం అప్పజెప్పమని సారోళ్ళు అడిగినప్పుడు చెప్పిన పాఠం అప్పజెప్పమని సారోళ్ళు అడిగినప్పుడు ఇంట్రా వెల్లు బెల్లు దిక్కు కిటికీలోంచి తొంగి చూస్తూ ఇంట్రా వెల్లు బెల్లు దిక్కు కిటికీలోంచి తొంగి చూస్తూ పుస్తకాలు సాటు చేసి చెప్పకుండా జారుకునే పాఠశాల పిల్లలార చిలక పలుకుల బొమ్మల్లారా పసిపిల్లల నవ్వులతోని గలగలమన్నది పాఠశాల పసిపిల్లల నవ్వులతోని గలగలమన్నది పాఠశాల ఆటల పాటల అల్లరితోని గలగలమన్నది పాఠశాల చిన్న పిల్లల చిలిపి చేష్టలకు మురిసిపోయే పాఠశాల చిరుబుర్రులాడే మాస్టర్లైనా మీ చిరునవ్వులకు చిందులేస్తారు పాఠశాల పిల్లలార చిలక పలుకుల బొమ్మల్లారా కులం మతం భాషలన్నీ తేడాలన్నీ మర్చిపోయి చేయి చేయి కలుపుకొని స్నేహబంధం పెంచుకొని చిన్ననాటి తీపి గుర్తులు గుండెల్లోనే దాచుకొని బడి జోడు వీడుతుంటే కళ్ళ నిండా నీళ్ళు తిరిగే పాఠశాల పిల్లలార చిలక పలుకుల బొమ్మల్లారా. బాగుందండి, బాగా రాశారు పాట, చాలా బాగుంది. మీతో మాట్లాడడం, మీరు పాటలు పాడుతుంటే వినడం చాలా బాగా అనిపిస్తుంది. సాయి చందు గారిని మరీ ఇంకొకసారి గుర్తు చేసుకున్నట్టు అయింది మాకు, ఆయన జ్ఞాపకాలన్నీ. మీరు బాధపడుతుంటే చూడలేకపోయాం, కానీ తండ్రికి ఆ బాధ అనేది ఎప్పుడూ ఉంటుంది. కొడుకు పోయిన బాధ అనేది ఎవరు తీర్చలేనిది, అది కాలక్రమేణా ఇంకా తగ్గచ్చేమో, కానీ ఆ లోటైతే ఎవరు తీర్చలేము. కానీ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మా ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. సాయి చందు గారి వాళ్ళ నాన్న తన అనుబంధాన్ని, తన వ్యక్తిగత విషయాల్ని మనతో పంచుకున్నారు. సో ఇది ఇవాళ మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుతాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.